సోషల్ మీడియాలో 30 సెకండ్ల రీల్ చేసేదందుకు ముప్పు తిప్పలు పడుతుంటారు కంటెంట్ క్రియేటర్స్. వ్యూస్ పెంచుకునేదందుకు రియలిస్టిక్గా వీడియోలు చేసేదందుకు మస్తు ఆరాట పడుతుంటారు. అయితే పబ్లిక్ ప్లేస్లకు పోయి రీల్స్ షూటింగ్లు చేస్తుంటే అవి ఒక్కోసారి వికటిస్తుంటాయి కూడా. అంటే రీల్స్ షూటింగ్లకు వ్యూస్ లైక్స్ ఎట్లా వస్తాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా గట్నే వస్తుంటాయి గిట్లా. అబ్బో తాత బిడ్డను చంపేస్తావా ఏంది? బిడ్డ మట్టి బిడ్డ దుడ్యోలో ఉన్నాడు. వీడి బిడ్డ ఏంది గొడ్డుకారం పెట్టి నడ్డిర కొట్టాలి. అడవైనోడు ఆడపిల్లని ఏడిపిస్తాడు. వీని చెమడలు తీయాలని కార్లకించి కట్టె బయటకు తీసి పోరని తోలుస్తాడు. తోముడు తోమిండి ఇట్లా ఈ పెద్ద మనిషి. ఒక పిల్లతోటి పబ్లిక్ ప్లేస్ లో రీల్ షూటింగ్ చేస్తున్నాడట ఈ పిల్లగాడు. అయితే ఆ పిల్లెంబడి వాడి ఈ పోరాడు ఏడిపిస్తున్నాడు అనుకొని ఆ పెద్ద ఆయన కారు ఆపి కారణం అరుచుకోకుండా కట్టె అందుకొని పిల్లగాని ఈపు సాపు చేసిండు. ఇక పనులు రాలగొట్టుడు అయినాక ఫ్యాక్ట్ ఏందో తెలుసుకొని అయ్యో బాబు రీల్ షూటింగ్ చేస్తున్నారు, నేను ఇంకా రియల్ అనుకొని రిప్స్ బొక్కలు ఇరిగేదాకా దంచిన కదా, మరి చెప్పాలి కదా ముందే. గంతగానం దోముతుంటే చెప్పను కూడా చెప్పలేదని పోరాడంటే నేను చెప్తుంటే నువ్వేడింటున్నావు, కోత మొదలు పెడితే మా తాత వచ్చి చెప్పిన ఆగనన్నట్టు జరుగుతూనే ఉంటివని పోరాడు ఏడ్చుకుంటే చెప్పిండట. సరేలే సమ్ టైమ్స్ ఏదో అట్లా బైపాస్ మిస్టేక్లు అవుతుంటాయి, ఇంటికి పోయి వేడి నీళ్ళతోటి కాపడం పెట్టించుకో బాబు అని సారీ చెప్పి పెద్ద ఆయన ఆడికించి వెళ్ళిపోయాడు. యూపీలున్న హర్దోయ్ కాడైంది కథ. విడ్డడి ఈ దెబ్బకు పబ్లిక్ ప్లేస్ లో రీల్ షూటింగ్ అంటేనే గజ్జమనే తట్టు చేసిండు పో తాత.